అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను చూడండి ముడి బియ్యం చూడండి. ముడి బియ్యం అంటే ఇవి దంపుడు బియ్యం అండి, అన్పాలిష్డ్ కంప్లీట్గా. ఇది వచ్చేసి క్యారెట్ కర్రీ, దోసకాయ చట్నీ, ఓన్లీ వైట్ ఎగ్ మాత్రమే వేసండి, ఆమ్లెట్. దంపుడు బియ్యం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అన్పాలిష్డ్ అనమాట, అంటే చాలా హై ఫైబర్ ఉంటుందండి. అన్ని రకాల పోషక విలువలు కలిగినటువంటిది ఈ దంపుడు బియ్యం. అలాగేనండి ఇది క్యారెట్లో బీటా కెరోటిన్ని విటమిన్ ఏగా మారుస్తుంది కాబట్టి మన కంటి యొక్క రెటీనా చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. దీంట్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది క్యారెట్లో. అలాగే ఎల్లిపాయలు చేశాను, ఎల్లిపాయల వల్ల కూడా మన గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇకొస్తే ఈ దోసకాయ చట్నీ అండి. ఈ దోసకాయ చట్నీ మన వెనకటి అమ్మమ్మలు తిన్నారండి. ఒక వైట్ ఎగ్ ఆమ్లెట్, ఎందుకంటే నేను ఎల్లో ఎగ్ తిన్నా, అది హై కొలెస్ట్రాల్ అనమాట, అందుకే మాత్రం ఓన్లీ వైట్ ఎగ్ తింటాను. ఈ దంపుడు బియ్యం మన పూర్వీకులు, మన తాతలు, నానమ్మలు, తాతలు తండ్రులు వాళ్ళు ఈ దంపుడు బియ్యాన్ని తిని చాలా ఆరోగ్యంగా ఉన్నారండి. అందుకే ఆనాటి వాళ్ళు తిన్నటువంటి ఈ ఆహారాన్ని ఇప్పుడు నేను తింటున్నానండి. మరింత ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాను, అందుకే ఈ దంపుడు బియ్యం తింటున్నాను. నైట్ నానబెట్టి మార్నింగ్ వండానండి. అన్నం అంతా ఇట్లా చిట్లుతుంది చూడండి, అలా అవుతుంది. చాలా మంచిదండి మన ఆరోగ్యానికి. అలాగే ఇది బియ్యాన్ని తినకూడదండి, డైరెక్ట్గా తింటే ఇది డైజెషన్ అవ్వక కడుపులో నొప్పి కూడా వస్తుంది. ఈ అన్నం తినటం వల్ల అంత తొందరగా మనకి ఆకలి అవ్వదు, అదొక బెనిఫిట్. షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిదండి, క్యాన్సర్ పేషెంట్లకి, మరియు అధిక బరువు ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. రైస్ చాలా తక్కువగా తీసుకుంటాం కాబట్టి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకోండి. మన పూర్వీకులను గుర్తు చేసుకుంటే ఈ రైస్ చాలా మంచిదండి. వాళ్ళు ఆనాడు తిని చాలా కష్టం చేశారు. ఎంత కష్టం అంటే ఎద్దు కష్టం చేశారంటారు కదా, అంత కష్టం చేశారు. కానీ మనం మాత్రం అందులో పావంతు కూడా చేయట్లేదు. కాబట్టి మనము కష్టపడి బతకాలంటే తప్పనిసరిగా ఈ రైస్ తినండి, కష్టపడండి, బతకండి, హాయిగా సంతోషంగా జీవించండి. మరి నేను అలాగే చేస్తున్నాను, మీకు ఈ సందేశాన్ని అందిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.